ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయరమణారావు చేస్తున్న అభివృద్ధి అతను ఎమ్మెల్యేగా ఉండటం ఒక వరం అని అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యేగా చింతకుంట విజయరమణారావు గెలవడంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నారని అక్కడి స్థానిక నాయకులు అంటున్నారు. ఇంతకీ అది ఏ ఊరు అనుకుంటున్నారా? పెద్దపల్లి మండలంలోని అతిపెద్ద 3 గ్రామ పంచాయతీగా ఉన్న గ్రామం. గత కొన్నేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని గ్రామం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో నెరవేరిందని గ్రామస్తులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని నెంబర్ 1గా అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తున్న గ్రామం పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట గ్రామం. ఈ గ్రామంలో కులమతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో జీవనం సాగిస్తుంటారు. గ్రామంలో జనాభా 5,000 పైచిలుకు. ఇందులో ఓటర్లు 3,005 ఉన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అమలు చేస్తూ ప్రజల గుండెల్లో విచ్ఛన్నగా నిలుస్తున్నాడు. రుణమాఫీ, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తున్న మన పెద్దపల్లి ఎమ్మెల్యే తురకల మద్దికుంట గ్రామానికి డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టగా అక్కడి నుండి జూలపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. అలాగే గ్రామంలోని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు నిర్మించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు 55 మందికి అందించారు. గ్రామం చీకటిమయంగా ఉండకుండా విద్యుత్ స్తంభాలు, దీపాలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 1094 రేషన్ కార్డులు ఉంటే కాంగ్రెస్ వచ్చాక అదనంగా 106 రేషన్ కార్డులు మంజూరు చేయించారు. ఇప్పటి వరకు ఇలా అభివృద్ధి చేసిన సంగతి తెలుసు. ఇక గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రామస్తులు, గ్రామ రైతు సంఘం నాయకులు వేగోలపు రాజేశం గౌడ్, గ్రామ మాజీ వార్డు సభ్యులు ముత్యాల లక్ష్మి, ముత్యాల నరేష్ ముదిరాజ్, దాడి స్వామిరాజు యాదవ్ మాటల్లోనే తెలుసుకుందాం. పెద్దపల్లి నుంచి మద్దికుంట వరకు డబల్ రోడ్ వేసిండు, సిమెంట్ రోడ్ వేసిండు, ఆ రోడ్ ఈ రోడ్ వేసిండు. ఒక సమ్మక్క ఆగింది. ఊళ్ళే 30 రోడ్లు వేసిండు. పోతే మా ఈ ఊరికి ఒక దవాఖాన కావాలి. మా ఊరికి మంచి పని చేసిండు జన్న. ఏం పని చేసిండు? ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి 30. సీసీ రోడ్లు వేసిండు, డాంబర్ రోడ్ వేసిండు, మద్దికుంటకు మురికాలువలు చేసిండు, ఆ రోడ్ల పొంటి అవన్నీ చేసిండు సారు. సమ్మక్క రోడ్ ఆగింది. ఆ సమ్మక్క రోడ్ చేయాలి. అంత కచ్చ రోడ్ ఉన్నది, అక్కడ మల్లన్న గుడి ఉన్నది, అక్కడ సమ్మక్క గుడి ఉన్నది. అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. టాటాలు దిగబడుతున్నాయి, అటోలు దిగబడుతున్నాయి, ఎవరు పోకుంటున్నది. అదికి ఒక రోడ్ ఈసారి ఇక్కడ నుంచి పెద్దపల్లి నుంచి మన జూలపల్లి రాక డబల్ రోడ్ అయింది సారు. డబల్ మురికి కాలువలు అయినాయి. ఇప్పుడు సార్ చేసింది బ్రహ్మాండంగా ఉన్నది. జన్న పెద్దపల్లి నుంచి డబల్ రోడ్డు అన్నమాట నిర్ణయించుకున్నాడు. మధ్యగుంటల తర్వాత చుట్టూ డ్రైనేజీలు ఇచ్చేసిండు, డ్రైనేజీలు కట్టిండు. తర్వాత 6 సీసీ రోడ్లు ఇచ్చిండు. 6 సీసీ రోడ్లు చేసినాం, పూర్తిగా అయిపోయింది. మట్టి రోడ్డు 6 మట్టి రోడ్లు వేసినాం. తర్వాత 3 బోరింగులు ఇచ్చిండు. వచ్చినమాట ఒకటి సీసీ రోడ్డు ఇలా మన సమ్మక్క కాడికి వేస్తా అన్నాడు. ఒకటి మనకి స్కూల్ కాడ హాస్పిటల్ ఇస్తా అన్నాడు. ఆల్రెడీ నిర్ణయించిండు. కొద్దిగా కిరికిరితో ఆగిపోతుంది. అది కూడా చేయడానికి సిద్ధం ఉన్నాం. అది కూడా అయిపోతుంది. స్కూల్ కాంపౌండ్ కూడా 2 స్కూళ్ళకు, చిన్న స్కూల్కు పెద్ద స్కూల్కు కాంపౌండ్ ఇస్తా అన్నాడు. గొల్లపల్లె బడి చుట్టూ ఎక్కడున్నా కానీ నేను ఉన్నంత వరకు పని చేసి పెడతా అని చెప్పిండు. ఆ హామీ ఇచ్చిండు, ఆయన ఇస్తాడు కూడా. ఇందులో 35 ఇచ్చిండు. ఇంకా 35 ఇచ్చుతా అనుకున్నాడు. మాకు ఇంకా 35 ఇస్తే బ్రహ్మాండమైన అయిపోతాయి. ఇక ఆయన మాకు గెలుచుడు మాకు మంచిది. దానివలన మాకు అన్నీ పని చేయించుకుంటాను, అన్నీ అయిపోతాయి. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు. పెద్దపల్లి నియోజకవర్గంలో తురకల మద్దికుంట గ్రామం అభివృద్ధిలో ప్రథమంగా ఉన్నది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే విజయనగర్ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. తురకల మద్దికుంట గ్రామం విజయన్న వెంట పోయిన 2018 ఎలక్షన్లో కానీ 2023 ఎలక్షన్లో కానీ గతంలో ఎంపీటీసీ కూడా గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున విజయన్నకు మద్దతుగా నిలవడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 2023లో గెలిచిన తర్వాత మొదట 6 నెలలకే తురకల మద్దికుంట గ్రామానికి
11 కోట్లతో బీటీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. దాంతోపాటు ఇంటెలిజెంట్ సీసీ రోడ్స్ కూడా ఒక 10 సీసీ రోడ్స్ వేయడం జరిగింది. దాంతో పాటు ఊరిలో కూడా సీసీ రోడ్ ఊరు మొదలు పెట్టుకొని ఊరు ఎండ్ వరకు అదొక 2 కోట్లతో సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. దాంతోపాటు డ్రైనేజ్ కూడా ఏదైతే 2 వైపులా సీసీ రోడ్ వేసామో 2 వైపులా కూడా డ్రైనేజ్ కూడా వేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఏదైతే విద్యుత్ స్తంభాలు అడ్డంగా ఉన్నాయో సీసీ రోడ్కు కొత్త విద్యుత్ స్తంభాలు కూడా వేయడం జరిగింది. ఆ పని కూడా జరుగుతుంది. ఇంకా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొత్తగా మేము కూడా శాంక్షన్కు రెడీగా ఉన్నాయి. సీసీ రోడ్స్ కానీ మరియు ఇంకా హాస్పిటల్ ఏదైతే హాస్పిటల్ కూడా రెడీగా ఉంది ఇవ్వడానికి. ఎందరో నాయకులు వచ్చినా ఎందరో నాయకులు మా పక్కన ఊర్లో ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నా అభివృద్ధి అనేది ఇప్పటి వరకు జరగలేదు. చిన్న రోడ్లు కానీ ఏదైనా కానీ ఇందిరమ్మ ఇల్లులు కూడా 35 శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 29 మంది ప్రారంభించుకున్నారు. మొదటి బిల్లు కూడా ఒక 3 నుంచి 4కి మొదటి బిల్లు పడ్డది. మరియు మేము రిక్వెస్ట్ మా కోరిక మేరకు విజయన్న గారు మరొక 20 ఇల్లులు కూడా కేటాయిస్తా అని చెప్పారు. 2 నెలల మధ్యలో ఈ 20 ఇల్లులు కూడా జరిగిపోతే మొదటి ఫేజ్లో ఇంకొక 2 సమస్యలు ప్రపోజల్లో పెట్టినాం. అది కూడా జరగబోతుంది. ఏదైతే సమ్మక్క సారలమ్మ గుడి వరకు లేదా మద్దికుంట నుంచి సమ్మక్క సారలమ్మ గుడి మరియు మల్లన్న గుడి వరకు కూడా బీటీ రోడ్ అడగడం జరిగింది. అది కూడా ఈ 6 నెలల్లో వేస్తా అని చెప్పారు. అభివృద్ధి పరంగా ఎంత ముందుకు జరగాలో అంత ముందుకు జరగడానికి విజయన్న సిద్ధంగా ఉన్నాడు. మా నాయకత్వంలో మేము కూడా సిద్ధంగా